వెల్కమ్ టు పల్లవి టీవీ. మనకు ఏ మాత్రం అవకాశం దొరికినా విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలనుకునే యువత చాలామంది ఉంటారు కదా. సో ముఖ్యంగా అమెరికాకు వెళ్ళి అమెరికాలో స్థిరపడాలి, మాకు గ్రీన్ కార్డ్ కావాలి, H1B వీసా కావాలి. సో ఇట్లాంటి ఆలోచనలు ఎక్కువ మంది యువతకు ఉంటాయి కదా. సో ఒక మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రంలో పుట్టినటువంటి ఒక మహిళ మాత్రం నాకు యుఎస్ సిటిజన్షిప్ వద్దు, నేను నా పుట్టినూరులోనే ఉంటా, నా విలేజ్లో ఉంటా, నాకు యూఎఫ్ సిటిజన్షిప్ రద్దు చేసుకున్నా, నాకు భారత పౌరసత్వం నాకు కల్పించండి అంటూ ఒక కలెక్టర్ దగ్గరికి పోయింది. 95 ఏళ్ల ఒక మహిళ. ఆమె ఎవరు, అసలు ఎందుకు ఆమె మళ్ళీ భారత పౌరసత్వం కోరుకుంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. నిబద్ధపరచి భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం మరియు నిబద్ధత విశ్వస్త అంగీకారాన్ని కలిగి భారత చట్టాలను. సో ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు మహాలక్ష్మమ్మ. ఈమెది ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని కరెక్ట్ ఏరియా ఎక్కడంటే చింతగుంపల గ్రామం. ఈమెది ఆంధ్రప్రదేశ్లోని చింతగుంపల గ్రామం అనేది బాపట్ల దగ్గరలో ఉంటుంది. సో ఈమె కుమారుడు ఉన్నాడు కదా, 1993లో అమెరికాకి వెళ్ళిండు. అక్కడ డాక్టర్గా స్థిరపడ్డాడు. స్థిరపడ్డ తర్వాత కొంతకాలానికే ఈమెను కూడా తీసుకుపోయిండు అక్కడికే, తల్లిని కూడా అక్కడికే తీసుకుపోయిండు. సో తల్లి కూడా అక్కడే ఉంది, దాదాపు 18 నుంచి 20 సంవత్సరాలు ఉంది. అక్కడే యుఎస్ సిటిజన్షిప్ వచ్చింది, అంతా అయిపోయింది. సో మొన్న ఈ మధ్య 2 సంవత్సరాల క్రితం ఈమె నేటివ్ విలేజ్కి వచ్చింది. మళ్ళీ బాపట్ల దగ్గరలో చింతగుంపల గ్రామానికి వచ్చింది. చింతగుంపల గ్రామానికి వచ్చి యుఎస్ సిటిజన్షిప్ నాకు అవసరం లేదు, నాకు ఇప్పటికే 93 ఏళ్ళు, ఇంకొక 5 ఏళ్ళు బతుకుతానో 10 ఏళ్ళు బతుకుతానో నాకు తెలియదు, కానీ నేను పుట్టిన ఊర్లోనే ఉండాలి, నేను పీల్చే గాలి నాదై ఉండాలి, నా గడ్డ మీద ఉండాలి. సో నా చివరి అంత్యక్రియలు కూడా నేను పుట్టిన నేను మా సొంత గ్రామంలో స్వగ్రామంలో నా అంత్యక్రియలు జరగాలనేది ఆమె కోరిక. సో దీంతో వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి వాళ్ళ అబ్బాయి కూడా అమెరికా నుంచి వచ్చి ఆమెకు భారత పౌరసత్వం యుఎస్ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత భారత పౌరసత్వం రద్దయింది. సో మళ్ళీ భారత పౌరసత్వం కోసం గతంలో దరఖాస్తు చేసిరు కానీ అది రిజెక్ట్ అయింది. సో తాజాగా మళ్ళీ కలెక్టర్ దగ్గరికి పోయి దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ ఆమోదించారు. ఆమెతోని ప్రమాణం చేపిస్తున్నారు, నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను, ఇట్లాంటి ప్రమాణం ఉంటాయి కదా, ఆ ప్రమాణం ఆమెతో చేయిస్తా ఉన్నారు. చూడండి. విశ్వాసం మరియు నిబద్ధత విశ్వస్త అంగీకారాన్ని కలిగి భారత చట్టాలను నిబద్ధంగా పాటించడం. సో విశ్వస్త అంగీకారాన్ని కలిగి భారత చట్టాలను నిబద్ధంగా పాటించడం మరియు భారత పౌరుడిగా నా బాధ్యతలను పూర్తి చేయటం వాగ్దానిస్తున్నాను. వాగ్దానిస్తున్నాను. ఇస్తున్నాను. Now, ఇక్కడ sign. Now the final signature just to make here. అమ్మా ఇక్కడ సంతకం
oath of allegiance is taken in front of collector and district magistrate. Thank you. ఇదే పరిస్థితి. ఒక మహిళ వృద్ధురాలు తన స్వగ్రామంలో ఉండడానికి యుఎస్ సిటిజన్షిప్ వదులుకొని ఇక్కడికి వచ్చిన పరిస్థితి. సో ఇక్కడున్న వాళ్ళు మొత్తం సొంత ప్రాంతాన్ని, సొంత దేశాన్ని వదిలి డబ్బుల కోసమో, లేకుంటే ఇంకా సౌకర్యాల కోసమో, లేకుంటే ఉపాధి కోసమో ఇట్లా విదేశాలకు వెళ్తున్న క్రమంలో ఈ మహిళ తిరిగి ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవడం, ఆమె స్వగ్రామానికి రావడం, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.